అంటే బీసీసీ ప్రెసిడెంట్ చెప్తున్నాడు కృష్ణమోహన్ రెడ్డి మా పార్టీలో ఉన్నాడని. మరి ఈయన నేను కాదంటున్నాడు. అది స్వయంగా ఏం చెప్తున్నాడు? కండువా వేసుకున్నాను, నేను కండువా వేసుకున్నాను కాంగ్రెస్ కండువా, కానీ నాకు సిగ్గు లేకుండా నేను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నాడా? మరి బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ శాసనసభా పక్షంతో ఎందుకు కూర్చోవడం లేదు? బీఆర్ఎస్ లోనే ఉంటే బీఆర్ఎస్ ప్రోగ్రాంలలో ఎందుకు పాల్గొనడం లేదు? అంటే ప్రజలను పిచ్చివాళ్ళు అనుకొని, ప్రజలను వెర్రి వాళ్ళు అనుకొని, ఓటేసిన ప్రజల్ని వాళ్ళ విఘ్నతను అగౌరవపరచడం కాకపోతే ఇదేంటిది? ఇంకోటి, ఎక్కడ చూసినా ఇవాళ మంత్రుల ప్రోగ్రాంలో నేను బూతులు తిరుగుతుంటే జూపల్లి కృష్ణారావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్ ని, కేసీఆర్ గారిని బూతులు తిరుగుతుంటే అదే వేదిక మీద పల్లికిలించుకుంటూ కూర్చున్నది ఎవరు? మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ రెడ్డి. నేను అదే అంటున్నా, వీళ్ళ దురవస్థ ఎట్లా ఉందంటే రెండే లింగాలు ఉంటాయి అవసరమైతే, ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే. ఒకటి పులింగం, ఇంకోటి స్త్రీలింగం. వీళ్ళు ఏ లింగమో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు ఇవాళ, కర్మ. కాబట్టి ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు బాధపడే పరిస్థితి, ఇట్లాంటి వాళ్ళకు ఓటేసి గెలిపించినందుకు కార్యకర్తలుగా మా కార్యకర్తలు బాధపడే పరిస్థితి. ఈ యొక్క ఫిరాయింపులు జరిగినాయి. ఫిరాయింపులు జరిగితే మీకేమన్నా ఎవిడెన్స్ ఉందా? మన మీటింగ్ గద్వాలలో మీటింగ్ మాట్లాడిన సందర్భంలో అది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమంలో నేను పొంగులెడ్డి గారు ఏదో అదేంటి బూతులు మాట్లాడినమాట. ఏం బూతులు మాట్లాడిన? నేను వాస్తవాలు మాట్లాడిన, బూతులు కాదు. వాస్తవాలుగా బూతులు పేరు పెడితే రాష్ట్రం అప్పుల పాలైంది, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు, రకరకాల మాటలు చెప్పిండు. అవన్నీ ఏవి కూడా నెరవేర్చలేదు అనే మాట నేను మాట్లాడినా. కేటీఆర్ బూతులు మాట్లాడి ఎట్లంటాడు? ఒక్కటి రికార్డు చూపించండి. నాది బూతులు మాట్లాడే సంస్కారమేనా? ఎవరైనా మాట్లాడినా? బూతులు మాట్లాడుతుంటే ఆడ ఉన్న కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదట. అది ఒక వేదిక, ప్రభుత్వ కార్యక్రమం. దాంట్లో అంటే ప్రభుత్వ కార్యక్రమం వేదిక కూడా పాల్పంచుకోవడా? ఎమ్మెల్యేలు రాకూడదా? వస్తే పార్టీలు చేరినట్ట. అందుకే ఏమంటారు, చింత వచ్చిన పులుపు చాలన్నట్టుగా మీరు ఇంటికి పంపించారు. తెలుస్తుంది కదా, మళ్ళీ రాబోయే లోకల్ పార్టీ తెలుస్తుంది కదా, ఈ బండారం తెలుస్తుంది కదా. ఇప్పటికే పార్లమెంట్లో ఒక సీటు రాలే. ఇంతటి ఆర్థిక దుర్బలపరుస్తున్న సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి కార్యం ముందుకు తీసుకెళ్లే కార్యం చేస్తాము. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మనం ఏది మాట కూడా కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది. ఇది కూడా నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా, రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం. అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఏడుంటే అక్కడికి వస్తారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు. దాన్ని తప్పెట్లా పడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని 6 రోజులు 10 రోజులు పడిగాపులు కాస్తారా? నేను రెండు రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా, మన నార్కల్ జిల్లాకు పోయినా, వనపల్లి జిల్లాకు పోయినాం, ఎక్కడో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడుంటే అక్కడికి వస్తారు.